21న యోగాంతర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యుల చెంతకు దరి చేర్చడమే లక్ష్యంగా నెల రోజుల పాటు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో యోగా శిక్షణ పూర్తయింది. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, అంటే టైం స్లాట్ అనేది ఏమైనా ఉందా? టైం లిమిట్ ఇంతవరకే ఉంది అని ఏమైనా ముందుగానే మెన్షన్ చేశారా? ఎందుకంటే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు లోపలికి అనుమతించట్లేదు అంటారు. అంటే మరి కాసేపట్లో ఏమైనా అనుమతించే అవకాశాలు ఉన్నాయా? రైట్ శ్రీదేవి, 11వ దినోత్సవాలను పురస్కరించుకొని విశాఖలో ఈరోజు జరుగుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో, యోగాంధ్ర కార్యక్రమానికి దాదాపు 5 లక్షల పైచీలకు ప్రజలే హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఎన్రోల్ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ట్రాఫిక్ సమస్యకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా పార్కింగ్ విషయాన్ని కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులు అయితే పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటు విజయనగరం జిల్లా, విశాఖ జిల్లాతో పాటు అల్లూరు జిల్లాతో పాటు అటు శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి సుదూర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తెల్లవారి 2 గంటల ప్రాంతంలో బయలుదేరడంతో పూర్తిగా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇంకా కొంతమంది బయటనే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే యోగా అయితే ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 6:30 నుంచి 7 గంటల వరకు, అంతే దాదాపు అరగంట పాటు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ప్రసంగం ఉంటుంది. అనంతరం 7 గంటల ప్రాంతానికి ప్రారంభమయ్యేటటువంటి యోగా ఏదైతే ఉందో 45 నిమిషాల పాటు నిర్విరామంగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 6:20 వరకు కూడా ప్రజలందరినీ కూడా లోపలికైతే అనుమతించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 6:25 నుంచి 6:30 అంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ ప్రధానమంత్రి కూడా సభా వేదిక రానున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా ఇబ్బందులు సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రహదారులకు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఆయా ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రాంతాలని వివిధ కేటగిరీల కింద కూడా విభజించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే C1, C2, C3 ఇలాగా వివిధ కేటగిరీలను కూడా ప్రకటించారు. పూర్తిగా ఆయా జోన్లో ప్రజలందరినీ కూడా తరలించేటటువంటి ఏర్పాట్లు అయితే అక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాల ఆర్పీలకు కానీ లేకపోతే ఇతర ఆ సిబ్బంది కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారికి కేటాయించినటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఇప్పటికే బస్సులు అన్నీ కూడా ఉన్నాయి, ఆ ప్రాంతాలకైతే చేరుకోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ నుంచి ఆ బీచ్కి వెళ్ళేటటువంటి రహదారిలో కొంచెం సమస్యలు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది అయితే ఇప్పటికీ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం 1,00,000 మంది మాత్రం ఇంకా బయటనైతే ఉన్నారు. వారంతా కూడా మరికొద్ది సేపట్లోనే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు కూడా అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సాగర్ తీరానికి ఇప్పుడే VVIPలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మరికొద్ది సేపట్లో యోగా ప్రారంభం కానున్న నేపథ్యంలో 7 గంటల నుంచి 7:45 వరకు కూడా యోగా ప్రక్రియ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి, రైట్ చంద్రశేఖర్, వాసు నౌ టైమ్ ఇస్ 5:54. ఇంకా ఎంతసేపట్లో చోళా గెస్ట్ హౌస్ నుండి ప్రధాని